ట్రంప్ పెట్రోల్, డీజిల్ రష్యా నుంచి కొనొద్దు. కొంటే 500% పెనాల్టీలు ఏస్తాను. మొన్న 50 ఏసేసాడు. 500 ఏస్తానన్నాడు. వాణిజ్య చర్చలు పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని ఆయనే చెప్పాడు. అయినా మనం ఎక్కడా మొహమాట పడలా, ఎక్కడా భయపడలా, ఎక్కడా ఏం కాల. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నాం. పర్ఫెక్ట్‌గా, కూల్‌గా నడుస్తుంది. జీఎస్టీలో గ్రోత్‌లో కూడా తగ్గిందేమో గానీ గ్రోత్ మైనస్‌లోకి అయితే పోలేదు. అది ఒక సిస్టమాటిక్‌గా మనం తీసుకెళ్తున్నటువంటి లెక్క. ఇప్పుడు తాజాగా చూస్తే ఆహ్, ఏది ఎక్స్‌పోర్ట్స్ మీద మన మీదన భారీ ఎత్తున టారిఫ్‌లేసాడు గదా! వాళ్ళ దేశానికి మనం పంపించేటటువంటి ఉత్పత్తుల మీద. తీరా చూస్తే అంత జరిగినా గూడా స్మార్ట్ ఫోన్స్ ఎక్స్‌పోర్ట్స్ $1.47 బిలియన్ జరిగింది. స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పోర్ట్ త్రిపుల్ అయింది గతంతో పోల్చుకుంటే. అంటే స్మార్ట్ ఫోన్‌లు మన దగ్గర నుంచి కొనడమే ఎక్కువ నడుస్తోంది అమెరికాలో. అంటే ట్రంప్ పెట్టిన ఆంక్షల ప్రభావం మన మీద తక్కువగానే ఉందన్నది కనబడుతోంది.